హాయ్ హలో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు వచ్చేసి నేను నా పోస్ట్ పార్టమ్ డేస్ ఎలా జరిగాయి అని ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ డే అయితే నాకు ఎనస్థీషియా ఉండడం వల్ల పెయిన్స్ ఏం తెలియలేదు. పాపను చూసుకుంటూ హ్యాపీగానే ఉన్నాను. నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అయింది పెయిన్స్ తెలియడం. ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంతా సివియర్గా ఫేస్ చేశాను. మన లైఫ్లో గుడ్ అయినా బ్యాడ్ అయినా ఫస్ట్ రియాక్ట్ అయ్యేది మన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే. వాళ్ళు లేకుంటే కొన్ని సిచ్యువేషన్స్ ఓవర్కమ్ చేయడం చాలా కష్టం. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ని ఓవర్కమ్ చేయడానికి మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా హెల్ప్ చేశారు. మమ్మీ, డాడీ, అత్తయ్య, మామయ్య వీళ్ళు లేకుంటే ఈ డిప్రెషన్ని ఓవర్కమ్ చేయడం నాకైతే అస్సలు సాధ్యం కాదు. యాక్చువల్గా నాకు ఫస్ట్ ఫ్యూ డేస్ మిల్క్ కూడా రాలేదన్నమాట. దాంట్లో అది పెద్ద డిప్రెషన్ అనమాట. మా మదరే తనకి ఎక్స్పీరియన్స్ పోయింది, బట్ అయినా కానీ పాప ఏడ్చిన వెంటనే రియాక్ట్ అవ్వడం, చాలా నైట్ అవుట్స్ చేసిందనమాట. ఫస్ట్ ఫ్యూ డేస్ నాకు ఏం అర్థం కాలేదు. పాపను ఎత్తుకోవడం కూడా నాకు చేత కాలేదన్నమాట. అమ్మే అన్నీ దగ్గరుండి చూసుకుంది. యాక్చువల్గా మా మదర్కి లెగ్ పెయిన్ ఉంటుందన్నమాట. అది ఉన్నా కానీ పాపని ఎలా చూసుకుందంటే, మేము పుట్టినప్పుడు తను ఎలా చూసుకుందో ఇప్పుడు కూడా తను నాకు అంతే సపోర్ట్ చేసింది. నా పాపను కూడా అలాగే చూసుకుంది. నా మమ్మీ లేకుంటే అస్సలు నేను ఇది ఓవర్కమ్ చేయలేను. అండ్ మా ఇంటి పక్కన ఆంటీ ఉండేవాళ్ళు, తనే హెల్ప్ చేశారు మాకు. తను లేకుంటే అసలు ఈ పోస్ట్ పార్టమ్ డేస్ ఎలా గడిచుండేవో, ఎంత హార్డ్గా ఉండేదో మాకు. తనే మార్నింగ్ టిఫిన్ పంపించడం, ఆఫ్టర్నూన్ కర్రీస్ సెండ్ చేయడం, ఇలా ఎంత హెల్ప్ చేశారు కాబట్టి ఆ పోస్ట్ పార్టమ్ డేస్ జరిగాయి. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఇలా హెల్ప్ చేసే వాళ్ళు ఉండడం కూడా మనకి అదృష్టం అనుకోవాలి. పోస్ట్ పార్టంలో ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ కూడా బేబీస్ని మంచిగా గ్రో చేయాలని చూసుకునే మదర్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్. అందుకే అంటారేమో మాతృదేవో భవ అని. వాళ్ళు ఇన్ని కష్టాలు పడి ఒక బేబీని కంప్లీట్గా గ్రో చేయడానికి, ఎన్ని స్ట్రగుల్స్ని ఓవర్కమ్ చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీ మదర్. అసలు నా నోట్లోంచి మాటలు రావట్లేదు. ప్రతి ఒక్క మదరు వాళ్ళ బేబీని, వాళ్ళకి ఎంత కష్టం వస్తున్నా నా బిడ్డ బాగుంటే చాలు అని అనుకుంటారు. నేను కూడా అదే ఫేజ్లో ఉన్నానన్నమాట. చాలాసార్లు మనకు తెలియకుండా మన అమ్మ నాన్నని కోపడ్డం, విసుక్కోవడం, వాళ్ళు చెప్పిన మాట వినకుండా ఉండడం, ఇటువంటి ఫేజ్ని దాటాక అమ్మ నాన్ని ఇలా అన్నామా, మనల్ని ఇంత కష్టపడి చూసుకున్న అమ్మ నాన్ని ఇలా మాట్లాడామా అని అనిపిస్తుంది అన్నమాట. మీ లైఫ్లో కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. మీకు కనుక నా కంటెంట్ నచ్చుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.